హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. మన ఇంట్లో ఫెస్టివల్స్ అయినా సెలబ్రేషన్స్ అయినా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్వీట్‌తోనేనండి. మరి అందులోనూ సేమియా పాయసం అంటే మనకి ఎంతో ఇష్టం. అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. కానీ సేమియా పాయసం చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందని కొంతమంది తినడానికి ఇష్టపడరండి. ఇక్కడ నేను మీకు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో చల్లారిన తర్వాత కూడా టెక్స్చర్ అనేది గట్టి పడకుండా ఉండేలాగా మీకు రెసిపీ అనేది చూపిస్తున్నాను. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి, మందపాటి బౌలు. 1/2 లీటర్ పాల ప్యాకెట్ కూడా తీసుకున్నాను. మీకు చూపించడం కోసం కప్పులతో కొలిచి చూపిస్తున్నానండి. 4 కప్పుల పాలు తీసుకున్నాను. వీటిని మరగబెట్టుకుందామండి. ఇప్పుడు ఇది మరిగేంతలోపు మనం ఇక్కడ సేమియాను కూడా ఫ్రై చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిని ఒకసారి తిప్పుకోవాలండి. ఇలాగా నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పు మీకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, మనకి జీడిపప్పు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇదే నెయ్యిలోకి కిస్మిస్ని కూడా వేసుకుంటున్నానండి. 2 ఒకేసారి కలిపి వేయించుకోవచ్చు. కాకపోతే కిస్మిస్ కొద్దిగా మాడుతుందని నేను ఇలాగా సపరేట్గా వేపుకున్నాను. కిస్మిస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా జీడిపప్పు తీసుకుని అదే ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు నేను పాలు ఏదైతే కప్పుతో కొలుచుకున్నానో అదే కప్పుతో 1 కప్పు సేమియాని తీసుకున్నానండి. ఇక్కడ మీకు క్వాంటిటీకి అన్నీ కూడా ఒకే కప్పుతో కొలుచుకోవాలి. ఇది మెజర్మెంట్ కప్ అయినా సరే, మీరు తీసుకునే గిన్నె అయినా సరే కూడా. నేను 1/2 కప్పు సేమియాను వేసుకున్నానండి. దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, సేమియా అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అదే మెజరింగ్ కప్తో 3 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి. ఈ 3 కప్పుల వాటర్ అయితే మీకు సేమియా అనేది మరీ గట్టిగా పొడి పొడిగా అవ్వకుండా, అలాగే వాటర్ ఎక్కువ మిగలకుండా సరిగ్గా సరిపోతుంది. మంటని సిమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాల కనుక ఉడికించుకున్నారంటే సేమియా అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ మనకి పాలు కూడా చక్కగా మరిగిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ఉడకపెట్టుకున్న సేమియాని ఇందులోకి వేసుకుందాము. మనకి పాలల్లోకి వేయగానే సేమియా అనేది కొద్దిగా గట్టిపడుతుందండి. చూసారు కదా, మనకి ఇందాక చూసినప్పుడు మెత్తగా ఉడికింది. పాలల్లో వేసుకున్నప్పుడు అది కామన్గానే కొద్దిగా గట్టిగా అవుతుంది. కాబట్టి ఇది మెత్తగా అయ్యేంతవరకు మనం బాగా ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇందాక పాల క్వాంటిటీ ఎక్కువ ఉంది, అలాగే సేమియా తక్కువ ఉంది. ఇక్కడ మీకు పాల క్వాంటిటీ తగ్గిపోయి సేమియా అనేది ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే సేమియా అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. అలాగే పాలు కూడా చూసారా ఎంత చిక్కగా అయిపోయినాయో. ఈ విధంగా అయ్యేంతవరకు మీరు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నారో ఆ కప్పు నిండా పంచదార వేసుకున్నాను. అలాగే 4 యాలకుల్ని ఇలాగా మెత్తటి పొడిలాగా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీరు తీపి కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే కనుక మరొక 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోవచ్చు. చూసారు కదండి, మళ్ళీ మీకు పంచదార వేయగానే పాయసం అనేది పలుచగా అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ పాలు కూడా మీకు పలుచగా అయిపోయినాయి. సేమియా వేసాక మీకు పాయసం అనేది పలచబడుతుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే కనుక మీకు చక్కగా సరిపోతుందండి. చల్లారినా కూడా గట్టిగా అవ్వదు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని ఇందులోకి వేసుకొని కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి సేమియా పాయసం రెడీ అయిపోతుంది. మరి చూసారు కదండి, ఈ వీడియో సేమియా పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా కొద్దిగా కూడా గట్టిపడకుండా టెక్స్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.